ప్రైజ్ ద లార్డ్. వి విష్ యూ ఎ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద గాడ్స్ పీపుల్. ప్రభు యొక్క మహాకృప చేత ఈ ఉదయకాలము, ఈ నూతన సంవత్సరం మొదటి రోజున ప్రభు వాగ్దానాన్ని స్వీకరిద్దాం. గత రాత్రి వాచ్ నైట్ సర్వీస్లో అందరూ కూడా పాలిభాగం పొంది ప్రభు ఇచ్చిన వాగ్దానాలతో సంతోషముతో ఈ ఉదయకాలము మీ దినచర్యను ఆరంభించి ఉండవచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన సంవత్సరం మొదటి రోజున ఈ ఉదయకాలము దేవుని వాక్యమును ధ్యానం చేసుకోవటం మనకు ఆశీర్వాదకరం. గత కాలమంతా కూడా 2023 సంవత్సరం అంతా కూడా మనలను ఆయన రెక్కల నీడలో సురక్షితంగా కాపాడిన దేవుడు. ఈ దినము చూడని వారు, ఈ సంవత్సరమును చూడని వారు ఎంతో మంది ఈ ఉదయకాలము గతించిన వారుగా ఉన్నారు. ఉదయముననే లేచి ప్రభువుని స్తుతిస్తూ ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని పొందుకొని ఈ దినమంతటి కొరకు దేవుని యొక్క నడిపింపును కోరుకోవడం మనకు ఆశీర్వాదకరం. ఈ రోజున ఈ ఉదయకాలం ప్రభు మన కొరకు అనుగ్రహించిన మరి వాగ్దానాన్ని ధ్యానం చేసుకునే ముందు, ఈ సంవత్సరం ఈ 2024 సంవత్సరం ప్రభు ఇంకనూ మిమ్ములను ప్రభువుకి సన్నిహితులుగా, ఆయనకు బహుప్రియులుగా, ఆయనకు హృదయానుసారులుగా ఉండాలని ఆశిస్తున్నాము. అటు రీతిగా ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. దైవ ధ్యానంలోనికి వెళదాము. కీర్తనలు 119 అధ్యాయము 72వ వచనమును చదువుకుందాం. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. హల్లెలూయా. మొట్టమొదటి రోజున ఈ యొక్క వచన భాగాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఎందుకో తెలుసా? మరి న్యూ ఇయర్ అనేది ఎంటర్ అవగానే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ చేత్తో పట్టుకుంటారు. ఈ సంవత్సరం అయినా నేను బైబిల్ని సంపూర్తి చేయాలి. గడిచిన సంవత్సరంలో సరిగ్గా నా పనుల భారాన్ని బట్టి నేను బైబిల్ని పూర్తిగా చదవలేకపోయానేమో అని మరలా నూతన సంవత్సరంలో నూతన ఆరంభాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అని. అవును, ఈ ఉదయకాలం నీవు కూడా అటు రీతిగా పలకాలి. అటు రీతిగా నీవు కూడా పలికినట్లయితే ఈ ధర్మశాస్త్రమును నీవు ఎంతగానో చదువుతావు, ధ్యానిస్తావు. క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు నీ వాక్యము దొరికినది అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ప్రభువు చిత్తమైతే ఈ జనవరి మాసం అంతయు కూడా మిషనరీస్ యొక్క జీవిత అనుభవాల గురించి మనము నేర్చుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, జార్జ్ ముల్లర్ అనే ఒక గొప్ప భక్తుడు జర్మన్ దేశంలో జన్మించిన వ్యక్తి. తన జీవితంలో నిండు వృద్ధాప్యం వరకు దీర్ఘాయువును మరి పొందుకున్న వ్యక్తి. ప్రియ దేవుని బిడ్డలారా, తన ఆరోగ్యానికి, తన బలానికి, తన శక్తికి కారణం సీక్రెట్ ఏంటో తెలుసా? తన విజయ రహస్యం ఏంటో తెలుసా? దైవ గ్రంథం, ధర్మశాస్త్రము. వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలని దావీదు భక్తుడు ఏ విధంగా చెప్తూ ఉన్నాడో, జార్జ్ ముల్లర్ కూడా తన జీవితంలో అటు రీతిగా పలికిన వ్యక్తి. నిండు వృద్ధాప్యము వరకు కూడా ప్రియ దేవుని బిడ్డలారా 90+ తనకి వచ్చినప్పుడు కూడా మోకాళ్ల పైన దేవుని గ్రంథాన్ని పఠించిన వ్యక్తి, భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యాన్ని ధ్యానించిన వ్యక్తి. మనమైతే ఎన్నో మార్లు మన పడకపైనే కూర్చొని బైబిల్ చదువుతూ ఉంటాం. బైబిల్ చదివటానికి మనకు ఒక ప్రత్యేక స్థానం ఉండాలి. ప్రత్యేకంగా మనము భక్తి శ్రద్ధలతో కూర్చొని చదవాలి. ఎంతోమంది మొబైల్స్ యూస్ చేస్తూ ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ జీవ గ్రంథాన్ని క్యారీ చేయి ప్రియ దేవుని బిడ్డ. అది నిన్ను కాపాడుతుంది. దీన్ని నువ్వు మోసుకొని వెళ్ళటమే కాదు, సమయం ఉన్నప్పుడల్లా దేవుని వాక్యాన్ని చదువు. ప్రియ దేవుని బిడ్డలారా, జార్జ్ ముల్లర్ 200 సార్లు తన యొక్క జీవితంలో బైబిల్ చదివి ముగించిన వ్యక్తిగా ఉన్నాడు. అనుదినము కూడా దేవుని వాక్యాన్ని పఠించిన వ్యక్తిగా ఉన్నాడు. ఎన్నో మార్లు దేవుని యొక్క మరి తన యొక్క ప్రార్థనలో ఎన్నో మార్లు గొప్ప జవాబులు పొందుకున్న వ్యక్తి. దాదాపు 70 సంవత్సరములు దేవుని కొరకు శక్తివంతంగా గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి. ఎంతో మంది అనాథ పిల్లలను పోషించిన వ్యక్తి. మోకాళ్లపైన ప్రార్థించి దేవుని వాక్యాన్ని పఠించి అంటున్నాడు, యవ్వన కాలములో ఉన్న బలము ఈ 97 సంవత్సరాల్లో కూడా నాకున్నది అంటే ఈ బైబిల్ గ్రంథమును, ఈ ధర్మశాస్త్రమును పఠించుట వలన, చదువుట వలన, ధ్యానించుట వలననే నా విజయ రహస్యం అని చెప్తూ ఉన్నాడు. అయినా కూడా అన్ని 100 సార్లు బైబిల్ చదివి దేవుని యందు యథార్థంగా జీవించి గొప్ప సేవ చేసినప్పటికీ కూడా తాను తగ్గించుకొని అంటున్నాడు, నేను చాలా చిన్నవాడిని,
దేవుని దృష్టిలో నేను చాలా అల్పుడిని అని తను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తన జీవితం అనేకులకు, లక్షల మంది ప్రజలకు దీవెనకరముగా, ఈ రోజుకి కూడా, ఈ తరము వారికి కూడా దీవెనకరంగా ప్రకాశిస్తున్న సాక్ష్య దీపముగా ఉన్నాడు జార్జ్ ముల్లర్ యొక్క జీవిత అనుభవం. ఈ నూతన సంవత్సరం మొదటి రోజున, ఈ ఉదయకాలము మనము కూడా వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ఈ జీవ గ్రంథము నాకు మేలయ్యా, నాకు శ్రేష్టమయ్యా అని దేవుని ఎదుట మనల్ని మనం అప్పగించుకొని వాక్యమును చదువుటలో, ధ్యానించుటలో, నెమరు వేయుటలో మరి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ఇటు రీతిగా ఈ మొదటి రోజు మొదలుకొని ఈ సంవత్సరము అంతము వరకు కూడా ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, గడిచిన సంవత్సరం 2023 సంవత్సరం అంతా నీ బిడ్డలను కాపాడిన దేవుడో, ఎన్నో విపత్తుల నుంచి, ఎన్నో అనారోగ్య పరిస్థితుల నుంచి, ఎన్నో కష్టాల నుంచి, శోధనల నుంచి, ఇక్కట్ల నుంచి నీ బిడ్డలను క్షేమముగా 2024 సంవత్సరంలోనికి ప్రవేశపెట్టావు ప్రభువా. నీకు స్తోత్రాలు. నూతన వాగ్దానాలు, నూతన ఆశీర్వాదాలు, నూతన సంతోషం తండ్రి నీ బిడ్డలకి అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు. ఈ మొదటి రోజు ఉదయకాలం తండ్రి మేము ధ్యానించుకున్న వాక్యం వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. జార్జ్ ముల్లర్ తన అనుదిన జీవితంలో దేవుని వాక్యము పఠించుటలో భక్తి శ్రద్ధలను నిలిపినవాడు. అట్టి రీతిగా మా జీవితాలు కూడా నాయనా కృప చూపండి, నడిపించండి. 200 సార్లు తన జీవితంలో బైబిల్ని సంపూర్తి చేసిన వ్యక్తి తండ్రి. నాయనా, ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు కూడా ఒక మంచి గొప్ప తీర్మానంతో నీ వాక్యమును ప్రేమించి హత్తుకొని జీవించే కృప నీ బిడ్డలకి దయచేయండి. దావీదు భక్తుడు ఏ విధంగా వాక్యాన్ని ప్రేమించాడో, వాక్యం అంటేనే నీవు కదా ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు, తండ్రి నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ యొక్క సంవత్సరము మొదటి రోజు మొదలుకొని ఈ సంవత్సరం అంతయు కూడా నీ వాక్యము చేత, రెండంచులు కలిగిన వాడిగలిగిన ఖడ్గమైన నీ వాక్యము చేత నీ బిడ్డలను కాపాడండి, భద్రపరచండి, సంరక్షించండి, సరిచేయండి, కృప చూపమని నీ బిడ్డలని బాహులకు అప్పగించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీ నామానికి ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.